కొల్లేరు ప్రజల నాయకుడు సైదు గంగరాజు 103వ జయంతి వేడుకలను రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లేరు గ్రామాల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే చంటి చేతుల మీదుగా సైదు గంగరాజు పేరుతో నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఒకప్పుడు కొల్లేరు ప్రాంతం ఒక విధంగా ఉంటే ప్రస్తుతం అభివృద్ధి పదంలో కొల్లేరు గ్రామాలు ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో కొల్లేరులో ఉన్న కట్టుబాట్లు ఉండాల్సిన అవసరం ఉందని, లంక గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ కొల్లేరు గ్రామాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సైదు గంగరాజు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కొల్లేరు ప్రజల జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని అన్నారు. సైదు గంగరాజు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కొల్లేరు గ్రామాల ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాయత్రి, కొల్లేరు నాయకులు చింతపల్లి వెంకటనారాయణ, ఏలూరు ఎంపీపీ పి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి సైదు గంగరాజు గారి 103వ జయంతి సందర్భంగా వేదికను ఆరంభించిన మా చెల్లెలు సోదరి శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మాజీ వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి గారికి, శ్రీనివాసరాజు గారికి, ఘంటసాల చింతపల్లి వెంకటనారాయణ గారికి, అదేవిధంగా సైదు గంగరాజు గారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి చేసిన వడ్డీల పురస్కారంతో అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. ముందుగా మరి ఇందాక చింతపల్లి వెంకటనారాయణ చెప్తే ఆయన 4 లోకలు నాకు చెప్పడం అసలు నేను తెలుసుకున్నట్లే గురించి అందరూ కూడా చెప్తా. దాంట్లో భాగంగా అప్పుడు గురువారికి బస్సు వెళ్ళాలంటే అసలకాలం 3 నెలలు కూడా 2 బస్సులు ఉంటే మా బస్సు ఒకటి రాయించేవారు. ఆ రోజు కట్టుబాట్లు అలా ఉంది. మా బస్సు వస్తేనే గురువారి కనుక ప్రజలు ఆ బస్సు ఎక్కి వచ్చేవారు, మా బస్సు వస్తేనే రాయించేవారు. అంటే పర్మిట్ నుంచి లేకపోయినా సరే గురువారి గ్రామస్తుల్ని ఇక్కడికి తీసుకురావాలి, ఏలూరులోకి రావాలి అంటే వాళ్ళకి బస్సు సరిపోయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో టీవీఎస్ కూడా ఉండే కదా, లోనాలు ఉండే, లేకపోతే వాళ్ళు సైకిల్ మీద రావడం, అంత దూరం రావాలంటే ఆ గోగులు రోడ్లు వచ్చే పరిస్థితి కాదు. అదేవిధంగా ఈ వరకు ఒకటే కట్టుబాటు, ఏదన్నా తప్పు చేశారంటే ఊరు పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండేవారు. మంచి చెడు రెండే ఆలోచించేవారు. ఇవాళ పార్టీల గురించి ఆలోచించే పరిస్థితి వచ్చి మంచి చేసినా చెడు చేసినా దానికి రాజకీయ రంగు పులుపుతున్నారు అనేది మనం అందరం కూడా గ్రహించుకోవాలి. లంక గ్రామాల్లో కట్టుబాట్లు బాగుంటుందని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసిన ఆ రోజుల్లో చాలా మంది అంటే నేను మీరు తప్పుగా అనుకోవద్దు, నిజంగా ఆ గురుగారు అనుకోగానే వాళ్ళు కానీ కింద పంచిపెట్టుకున్న పేరు కండువా చెప్తే చొక్కా కూడా ఉండే రోజులు కాదనేటువంటి ఆ రోజు నుంచి ఈ రోజున బ్యాలెన్స్ కట్టుకునే స్థాయికి వచ్చారు అంటే అది లంక గ్రామాల అభివృద్ధి చెందడం వల్ల ఏంటంటే మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈ రోజున లంక గ్రామాల అభివృద్ధి చెందియో దానికి కారణమైన కుటుంబం దగ్గర మనం అడుగుతాం. తప్పకుండా మనకి చెందిన యాసెట్ డెఫినెట్ గా కమ్యూనిటీ మనమే ఏర్పరచుకుంటాం అనేది ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి నెక్స్ట్ టైం 104వ సంవత్సరం సందర్భంగా ప్రతి నాయకుడు వచ్చే బాధ్యతని ఇక్కడికి ఎవరైతే వచ్చారో అందరూ తీసుకుని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ వద్ద సెలవు తీసుకోవడం. సరే నాకు మొదటి స్థానం కల్పించి మన ఇంట్లో కూడా సంతోషంగా చూసుకున్నటువంటి మన జిల్లా అధ్యక్షుడు
అలాగే ఏదో ఫ్రెండ్లీ అయ్యేగా, ఎందుకంటే అందుకు ముందే మాట్లాడినప్పుడు నాకు ఒక మాట చెప్పారు ఇదివరకు, అదే మీరు ఎప్పటి నుంచో ఉన్నదంతా మీరు దిగే 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో మీరు ఈ 4 సంవత్సరాల్లో వచ్చినంత కాలం నేను అంత తిరిగేశాను అని చెప్పేసి, ఎందుకంటే ఆయన అంత ఇదిగా ప్రతి గ్రామంలోనూ అలాగే మన పిలిచిన కార్యక్రమాలకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ రోజున అందరి మతంలో ప్రజానాయకులు గుర్తింపు పొందినటువంటి మరి ఆమె శెట్టి గారికి చాలా నమస్కరిస్తున్నాను మా కొద్దిగారి తరఫున. అయితే ఈ రోజున మేము జయంతి జరుపుకోవడానికి ముందే చెప్పారు ఆయన. అప్పుడు రోడ్లు కూడా లేని సమయంలో నిజంగా సైనిక గురించి నేను కూడా తెలుసుకున్నాను. ఆయన రోడ్లు మార్గాన్ని కానీ ఈ రోజు మంచి సౌకర్యం కానీ ఈ రోజు కరెంట్ కానీ వచ్చిందంటే ఆయన గురించి అని చెప్పేసి మీరు నాకు ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత నేను తెలుసుకుంటే ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. మన కొల్లేరు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో 9 ఉంటే ఆ 9 పాఠశాలలో కూడా చెప్పే హై స్కూల్స్ లో మరి 10th క్లాస్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా సైనిక గంగరాజు గారి అవార్డు కింద మరి ఇవ్వడం జరుగుతుంది. అవార్డుకి 5,000 రూపాయలు బహుమతి, పుస్తకాలు, ప్రశంసా పత్రం మాత్రం వాళ్ళ కుమారుడు ముచ్చేశ్వరరావు గారు వాళ్ళ మొత్తం మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రోత్సాహంగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మాత్రం నేను నిర్వర్తించి మీలాంటి వాళ్ళని ముఖ్య అతిథిగా పిలిచి పిల్లలందరికీ చేయడానికి నేను కోరుకుంటున్నాను. దీన్ని ప్రోత్సహించిన మాత్రం ఆయన మిత్రులు మరి చింతపల్లి వెంకటనారాయణ గారు. మరి అలాంటి వ్యక్తి ఆయన ప్రోత్సాహంతో ఇదంతా జరుగుతుంది. నేను చేస్తున్నానని ప్రోత్సాహం వాళ్ళకి మరి ఇలా అందరూ కుటుంబ సభ్యులు ఆ మిత్రులు అందరూ కలిపి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా పిలవగానే వచ్చినటువంటి మరి మాజీ రాష్ట్ర నాయకుల ముందు ఆవిడ వైఎస్ఆర్సీపీ నుంచి మరి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆవిడ